సరే మా ఈరోజు మన ఇంట్లో స్పెషల్ చేపల పులుసు నీ స్టైల్లో. దీనికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఏమేం కావాలో ఫస్ట్ చెప్పు మా. మసాలా కోసం కొబ్బరి, జీలకర్ర, ఎర్రగడ్డ, తెల్లవాయలు. ఎర్రగడ్డ అంటే అది ఇది తెల్లవాయలు, కరివేపాకు. మనం ఏం చేయాలా? ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలా. సరేనా? ఇవన్నీ వేయించిన తర్వాత మనం మసాలా వేసుకునేదా? మసాలా వేసుకోవాలి. వేయించుకొని అన్ని కొబ్బరి, ఫస్ట్ కొబ్బరి. మరి కొబ్బరి ఎంతసేపు వేయించుకోవాలా? కొంచెం ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలా. ఓకే. మళ్ళీ అవి ఎప్పుడు వేస్తామా? ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇవన్నీ ఎప్పుడు వేయాలా? కొబ్బరి వేయించుకున్నాక జీలకర్ర వేయించుకోవాలా. కొంచెం అవన్నీ సపరేట్ సపరేట్ వేయించుకోవాలా? ఇట్లా సపరేట్ వేయించుకోవాలా. జీలకర్ర ఇది జస్ట్ కొద్దిసేపు అట్లా కదా? అంటే కొంచెం అట్లా. తీసేసుకునేదా ఇంక ఇప్పుడు? అది కొంచెం ఎర్ర కావాలా? అంతే. ఇప్పుడు ఇవి ఎన్ని కేజీలు? వాసన రాకుండా కొంచెం అట్లా మసాలాకి అట్లా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఎన్ని కేజీలు చేపల పులుసు కోసము? ఇంత క్వాంటిటీ 2 కేజీలు చేపలకి ఇంత మసాలా. అంటే కొద్దిగా కరివేపాకు కూడా మసాలాకేనా వేసి? మసాలాకి వేయించుకొని కొంచెం వేసుకునేది అంతే. ఇంకా తీసేయచ్చా? కొంచెం అట్లా ఊరుకునే అట్లా లైట్గా అంతే. ఇంకా ఇవేం వేయించే పని లేదా? ఇవేంచలేదు. ఎర్రగడ్డ, ఓకే. ఎర్రగడ్డ, కొత్తిమీర కూడా. కొత్తిమీర వేయించలేదు. మరి ఇంకా అది బాగా ఆఫ్ చేయి. కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర నీట్గా తరిగి కడిగి పెట్టుకొని మిక్సీలో వేసుకునేది. అంతేనా? ఇంకా అంతే. దీంట్లో కొన్ని మెంతులు వేసుకున్నాం. ఎన్ని వేసుకోవాలమ్మా? కొన్ని. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఈ మెంతులు ఎందుకు వేస్తారంటే అది నీసు వాసన రాకుండా చేపలు వేసి అడుచుకునేది. మసాలా అంతా అడుచుకునేది. అన్నీ వేసి ఏది చూపించు ఏమేమి ఉన్నాయో. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, దీంట్లో మిరప్పొడి కావాల్సినంత మనకు కారం ఎంతగాలో అంత వేసుకునేది. మన సైడ్ ఎట్లనో కారం ఎక్కువగానే తింటారు కాబట్టి తింటారు, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను. కొంతమంది కారం వేసుకుని అడుచుకున్నాం. మిరియాలు కూడా వేస్తే ఘాట్ ఏం రాదా? ఏం రాదు. మిరియాలు వేస్తే ఇంకా బాగుంటుంది. వాటర్ వేసుకొని నీళ్ళు యాడ్ చేసి పల్చగా వల్ల ఇంకా కొంచెం నుండిగా అడుచుకున్నా. ఇంక ఇప్పుడు ఏం చేస్తానమ్మా? ఇప్పుడు తిరువాత వేసుకున్నాం. అన్ను చేపల పులుసు చేసేకి కొన్నావు కదా గిన్నె, కావాల్సిండే ఇంగ్రీడియంట్స్ అంతా ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు వేసుకున్నాం. వేస్తాను. ఎక్కువ ఉండాలా ఆయిల్ చేపల కూరకి? సరిపోయేంత వేసుకునేది. జీలకర్ర, తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు.
ఎన్ని తీసుకున్నావు? 4 ఒట్టిమిరపకాయలు తుంచుకొని తీసుకున్నాం. ఇది మాడిపోకనే మనము ఇది తిరుగువాత పెట్టుకోవాలా? తిరువాత పెట్టుకొని అవి మాడిపోతుంది కదా, నల్ల మసాలా వేసుకున్నాం. కారం ఇంకొంచెం వేసుకున్నా, కారం ఇంకొంచెం వేసుకున్నా, తక్కువ అవుతుంది. ఇది బాగా మసాలా అంతా ఎర్రగయ్యే వరకు బాగా వేయించుకున్నా. దీంట్లోకి నేను కారం పొడి తక్కువ వేసినాను, ఇప్పుడు ఇంకొంచెం వేస్తా. మరీ ఎక్కువ కారం అయిపోతే ఏం లేదు, సరిపోతుంది. పులుసు వేస్తాం కాబట్టి సరిపోతుంది. కొంచెం ప్రాసెస్ చేపల పులుసు. మసాలా ఎర్రగా అయిందమ్మా. బాగా వేయించిన తర్వాత కొంచెం వేయించిన తర్వాత చేపల పులుసు వేసుకున్నాం. పులుసు చింతపండు పులుసు. చింతపండు పులుసు వేసుకున్నాం. చేపల పులుసుకి మెయిన్ టేస్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు. ఇప్పుడు నువ్వు 2 కేజీల చేపలకి ఎంత క్వాంటిటీ తీసుకున్నావు? 2 కేజీల చేపలకి 1/4 కేజీ చింతపండు. అది ఎన్ని గంటల సేపు ముందే నానబెట్టాలా? అర్ధగంట ముందు నానబెట్టుకుంటే, ఒక అర్ధగంట సేపు నానబెట్టి దాని నుంచి గుజ్జు తీయాలా? నానబెట్టి అంత బాగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఓకే. చింతపండు గుజ్జు వేసినావు దాంట్లోకి నీళ్ళు వేసుకోవాలా. కొన్ని నీళ్లు ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ చేపల్లో నీరు ఉంటుంది కదా, అదంతా మళ్ళీ బయటకు వచ్చేస్తే అందుకనే కొంచెమే కొద్దిగా కొన్ని నీళ్లు పోస్తావు. రాళ్ళు ఉప్పు వేస్తాను. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి దీంట్లోకి. ఎంతసేపు ఉడకాలి ఇది? 5 నిమిషాలా 10 నిమిషాలా? 5 నిమిషాలు అట్లా ఉడికితే బాగా వాసన రాదు, స్మెల్ వస్తుంది బాగా. బాగా చేపలు వేసుకోవాలి. అదే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం దీన్ని కొద్దిసేపు. మూత పెట్టి కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేసుకుందామా? మూత పెట్టి కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేసుకుందామా? స్మెల్ అయితే బాగా మంచిగా వస్తా ఉంది. అన్నీ చేపలకి మునిగితే అట్లా ఏం చేయాలా? మూత మూసి పెట్టేస్తాం. మూత పెట్టి ఎంతసేపు ఉడికించాలి? తీయకూడదు ఇంకా మధ్యలో, లేకపోతే నున్నగా అయిపోతాయి ఇవి. మళ్ళీ ఎంతసేపు ఉడికించాలి అట్లా? ఓ 15 నిమిషాలు చాలు. 20 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ 15 నుంచి 20 నిమిషాలు. సరే, రెడీ అయి ఉంటుందంటావా? 15 నుంచి 20 నిమిషాలు అయిపోయింది, తీసి. ఓకే, చాలా బాగా వస్తా ఉంది. బాగా వస్తుందా? ఉడికిందా మరి? ఉడికిందిలే. ఆఫ్ చేసి దీన్ని మరి ఇలా గంటితో కలపకూడదా? గంటితో కలిపితే అన్ని మెత్తగా అయిపోతాయి. ఓకే, కలపకూడదు. ఓకే. మా మమ్మీ స్టైల్ చేపల పులుసు రెడీ.